ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిస్టరీ ఎవరు చూడొద్దు. ఓకేనా? మేబీ కాన్ఫిడెన్స్ స్పీక్స్ అంటే ఇదేనేమో. నిజంగా ఎంత నమ్మకం లేకపోతే ఇలాంటి స్పీచ్ ఇస్తాడు నాని అన్న. మోరోవర్ ఒక పర్సన్ తను యాక్ట్ చేసిన మూవీని తను ప్రొడ్యూస్ చేసిన మూవీతో పోలుస్తూ ఇది హిట్ అవ్వకపోతే మీరు నా సినిమా చూడొద్దని సవాల్ చేశాడంటే ఇంక ఊహించుకోండి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. నిజంగా నాని అన్న తన మాటను నిలబెట్టుకున్నాడు. మూవీ అయితే చాలా బాగుంది. మీరు హిట్ 3కి వెళ్ళకపోయినా పర్లేదు, కోర్టు సినిమా అయితే కంపల్సరీ చూడండి. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే చంద్రశేఖర్, జాబిల్లి ఇద్దరు ప్రేమలో ఉంటారు. చంద్రశేఖర్ని ఒక యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. ఎవరు అరెస్ట్ చేయించారు, అసలు ఏం జరిగింది, చివరికి అతను బయటకు వచ్చాడా లేదా అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం చంద్రశేఖర్ అండ్ జాబిల్లి లవ్ ట్రాక్ అండ్ పంగపతి ఈ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత కోర్టు డ్రామా స్టార్ట్ అవుతుందో అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. హానెస్ట్గా చెప్తున్నా, మలయాళం, కన్నడ థ్రిల్లర్స్ చూసాం మనం ఇప్పటివరకు కోర్టు డ్రామాస్. ఒక కంప్లీట్ టాలీవుడ్ మూవీస్లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. కోర్టు డ్రామాస్లో అంటే వకీల్ సాబ్ అన్ని మూవీస్ వచ్చాయి, కంప్లీట్ కోర్ట్ డ్రామా అంటే పెట్టిన టైటిల్కి జస్టిఫై చేశారనమాట. మరీ ముఖ్యంగా నేను ఇద్దరు గురించి మాట్లాడతా. రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు. అబ్బాబ్బాబ్బా, ఏం అనాలిసిస్ చేశారు సార్ మీరు మూవీని. ఒక లా చేసిన లాయర్ కూడా ఇన్ని చట్టాలు, ఇన్ని ఆర్టికల్స్ ఎంత ప్రాపర్గా వివరించగలరైతే నేను అనుకోవట్లేదు. నిజంగా కట్టినట్టు చూపించారు. మన కళ్ళ ముందు కోర్టులో జరుగుతున్నట్టు ఉంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్ పర్సన్ శివాజీ గారు, అతను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ షివరింగ్ అనమాట. అంటే ఈయన వచ్చాడు ఏంటర్ బాబుని ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీకి లోన్ అవుతాం మనం. అంత ఇంపాక్ట్ ఉంటుంది మంగపతి క్యారెక్టర్. కమింగ్ టు సాయి కుమార్ గారు, ఇంటర్వ్యూల తర్వాత ప్రియదర్శి అండ్ సాయి కుమార్ గారికి ఫేస్ ఆఫ్లో ఒక 5 minutes సీన్ ఉంటుంది. అదైతే లిటరల్లీ చాలా బాగా రాసుకున్నారు అనిపించింది నాకైతే. ప్రియదర్శి అన్న ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ కోర్ట్ సినిమాలో, అది ప్రియదర్శి అన్న తప్ప ఇంకొకరు చేయలేరేమో అనిపించేంతలా యాక్ట్ చేశాడు. నిజంగా అన్న యాక్టింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అది కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. నేనైతే కనెక్ట్ అయ్యాను. కమింగ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, లవ్ సాంగ్స్కి పెట్టింది పేరు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. నిజంగా అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అండ్ ఆన్ స్క్రీన్ మీద చూసేసరికి చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ బీజిఎం అంటే ఇంటర్వెల్ దగ్గర ఒక బీజిఎం ఉంటుంది, అది ఒకటే బాగుంది. మిగతా దగ్గర అంత బీజిఎం నేనైతే గమనించలేదు. రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ కూడా యాక్టింగ్ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రోల్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అన్నెసెసరీ రోల్స్ ఎక్కడా పెట్టలేదు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ యూత్ ఈ మూవీని చూడాలి, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది మూవీలో. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ మూవీ ఫర్ దిస్ వీక్. అండ్ చివరి వరకు నువ్వు నా వీడియో చూసావంటే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.